ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు తెలిసిందే కదా, 4th వీక్ ఎలిమినేషన్ అన్నమాట. సండే ఫండే మనకి సాంతృప్తి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఫొటోస్ ఇచ్చేసారు. అక్కడ మనకి సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్కి సంబంధించి హీరో హీరోయిన్ ఎవరు అనేది గెస్ట్ చేసి పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి ఫస్ట్ టీం నుండి ఒక్కొక్కరు వస్తారు. కాకపోతే మళ్ళీ తర్వాత వచ్చేసి విష్ణు అండ్ సోనియా మధ్యలోనే ఉంటుందన్నమాట. గేమ్ వచ్చేసి 2ని విన్నాక మొత్తం కాంతారకే టీమే విన్ అవుతుంది. శక్తి టీంకి వచ్చేసి 3 పాయింట్స్ వస్తాయి అన్నట్టు. ఈ వీక్లో మీరు ఎంత సంపాదించారు అని అంటే పాతవి మనకి 11,60,000 అలా ఉంటాయి కదా. ఈ వీక్ 3 lakhs విన్ అయ్యారు గేమ్స్లో. సఫెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా అండి. సో అందులో వచ్చేసి విన్ అవుతారన్నమాట. విన్ అయిన వాళ్ళకి క్లాన్కి 1 lakh ప్రైజ్ మనీ అంటారు కదా, 3 lakhs విన్ అవుతారు. సో టోటల్గా వచ్చేసి 14,60,000 విన్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు ఈ గేమ్ ఆడినందుకు మీకు 40,000 ప్రైజ్ మనీ ఉంటుంది అని చెప్పేసి టోటల్గా 15 lakhs అనేది వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. సో ఇంకా అంటే ఇంకో నెక్స్ట్ ఆట అనేది స్టార్ట్ అవుతుంది. నీకే అంకితమా అని ఒక బౌల్లో కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని చీటీ ఇచ్చారు. సో అక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ ప్రేరణను పిలుస్తారు. ప్రేరణకు వచ్చేసి టాక్సిక్ పర్సన్ అని వస్తుంది. టాక్సిక్ పర్సన్ ఎవరు అంటే సోనియా అని చెప్తుంది. ఎందుకంటే కొన్ని టైమ్స్ చెప్పే మాటలు నాకు నచ్చట్లేదు సార్, కొన్నిసార్లు పర్సనల్ అటాక్ జరుగుతుంది అందుకని చెప్పేసి తను టాక్సిక్ పర్సన్ అని చెప్పేస్తుంది. ఇంకా వచ్చేసి అండి నైనికకి లౌడ్ స్పీకర్ అని వస్తుంది. లౌడ్ స్పీకర్ అంటే ఇక మనకు తెలిసిందే కదా, విష్ణుప్రియ. నెక్స్ట్ వచ్చేసి సీత అండి. సీతకు వచ్చేసి ప్లేస్ విక్టిమ్ కార్డ్ అనే వస్తుంది. సో అక్కడ వచ్చేసి మణికంఠను సెలెక్ట్ చేస్తుంది. అన్నీ చేస్తాడు సార్, దొరకడు అనుకుంటాడు బట్ దొరికిపోతాడు తను అని చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం గారికి వచ్చేసి నెగిటివ్ పర్సన్ అని వస్తుంది. నెగిటివ్ అని అంటే మణికంఠ గురించే చెప్తాడు, మనీని సెలెక్ట్ చేస్తాడు. ఇంకా వచ్చేసి మనకండి నబీల్ వచ్చేసి నబీల్కి సేఫ్ ప్లేయర్ అని వస్తుంది. తను వచ్చేసి నిఖిల్కి చెప్తాడు. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, నిఖిల్ పృథ్వీ ఆర్ సోనియా ఎవరికి పెట్టినా ఒకటే అది. పృథ్వీకి వచ్చేసి మనకి మానిపులేటింగ్ అని వస్తుంది. మానిపులేటింగ్ అసలు మణికంఠకి ఇచ్చాడండి. మణికంఠకి ఎట్లా పెట్టాడో నాకు అర్థం కాలేదు. తను ఎప్పుడు ఏ విషయంలో మానిపులేటింగ్ చేసి అసలు తను ఆడింది తనకే క్లారిటీ లేదు అంటారు. ఫిజికల్గా వీక్ అంటాడు, మెంటల్గా వీక్ అంటాడు. అసలు పృథ్వీకి క్లారిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే తనకి ఏ విధంగా ఆడాలి, ప్రతి ఒక్కరిని నువ్వు బీబీ హౌస్కి అనర్హుడివి అని అంటాడు కదా. నిజంగా చెప్పాలంటే పృథ్వీరాజ్ అనర్హుడు బీబీ హౌస్కి. అసలు మణికంఠ ఇక్కడ మ్యానిపులేటింగ్ అనేది కనిపించిందా అనేది చూసిన వాళ్ళకి తెలుస్తుంది 1 month నుండి. ఓకే, తను ఎప్పుడు సోఫాలో కూర్చోండి గార్డెన్ ఏరియాలోనే ఉంటాయని తెలుస్తుంది. కానీ యష్మికి వచ్చేసి అటెన్షన్ సీకర్ వచ్చేసి తను సీతకి ఇచ్చేస్తుంది అన్నట్టు. నిఖిల్కి వచ్చేసి ఏం లెస్ అని వస్తుంది. ఏం లెస్ మణికంఠ అని ఇచ్చాడండి. నిజంగా చెప్పాలి అంటే అక్కడికి విష్ణు అంటుంది మణికంఠ ఏం లెస్ ఎలా అవుతాడు, తను గేమ్ బాగా ఆడాడు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. మణికంఠకి వచ్చేసి అంటే బయాస్డ్ అని వస్తుంది. బయాస్డ్ అని అంటే నిఖిల్కి ఇచ్చేస్తాడు. ఇచ్చుకున్నామేమో పుచ్చుకుని. మరి నిఖిల్ బయాస్డ్ పర్సనే కదా అండి. నిఖిల్ గురించి అందరికి తెలిసిందే, మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు తన గురించి. ఇంకా విష్ణుప్రియకు వచ్చేసి ఇమ్మెచ్యూర్ అని అంటారు. ఇమ్మెచ్యూర్ వచ్చేసి నైనిక. నిజమేనండి, ఎందుకంటే నైనిక ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా మిగతా 3 weeks లేదు. తను ఏంటంటే చాలా డౌన్ అయిపోతుంది. ప్లస్ మన సోనియాకి, పృథ్వీకి, నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది ఆలోచించకుండా. ఇంకా సోనియాకి వచ్చేసి సెల్ఫిష్ వచ్చేసి విష్ణుప్రియ అని పెడుతుంది. విష్ణుప్రియని ఎందుకు పెట్టిందో సెల్ఫిష్ అనేది ఎవరికి అర్థం కాలేదండి. విష్ణు సెల్ఫిష్ ఎక్కడ ఆడింది అనేది తను ఏ ఉద్దేశంతో పెట్టిందో అర్థం కాలేదు. సో ఎవరిది వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళకి. సో ఇంకొకరిని సేవ్ చేసే టైం వచ్చేసింది అని చెప్పేసి మనకి చిన్నగా ఫోటో ఫ్రేమ్ లాగా అందులో బిగ్ బాస్ అని చెప్పేసి ఇచ్చేసి దాని చుట్టూ చిన్న LED లైట్స్ ఉంటాయన్నమాట. బటన్ని ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వచ్చిన వాళ్ళు సేఫ్, రెడ్ లైట్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసండి మనకు తెలిసిందే కదా, ప్రేరణ సేవ్ అయిపోతుంది. ఈ వీక్ చాలా బాగా మాట్లాడింది, తన గేమ్లలో చాలా బాగా ఉంటుంది. బయాస్డ్గా అలా అయితే ఉండదు. ఎవరితో సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది కరెక్ట్గా. ఇంకా వచ్చేసి మనకి అన్సేఫ్ సోనియా అండ్ ఆదిత్య ఇద్దరు ఉంటారు. ఇంకా వచ్చేసి మణి, సోనియా, ఆదిత్య అని ముగ్గురిని యాక్షన్ రూమ్కి పిలిచేస్తారండి. ఎందుకంటే మణికంఠని డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి పిలిచేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక అక్వేరియం ఉంటుంది. ఆ అక్వేరియంలో బెలూన్ ఉంది, దాన్ని బ్లాస్ట్ చేయాలి.
అందులో నుంచి గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్, లేదు రెడ్ వచ్చిన వాళ్ళు డేంజర్ జోన్ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసండి మనకి ఆదిత్య ఓం గారికి గ్రీన్ వస్తుంది, సేవ్ అయిపోయాడు. నిజమండి, ఆదిత్య ఓం గారు చాలా చాలా గ్రేట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ప్లస్ గేమ్గా కొంచెం ఆడినా ఆడకపోయినా ఎఫర్ట్స్ అయితే పెడతాడు, సోనియా లాగా అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇద్దరు మణికంఠ అండ్ సోనియా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరిని అక్కడ యాక్షన్ రూమ్లోనే ఉండమని చెప్పేసి మనకి లివింగ్ రూమ్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ తోటి మాట్లాడతారనమాట నాగార్జున. సో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ 8 సెకండ్స్ టైం ఇస్తాడంటే 8 సెకండ్స్ టైంలో వాళ్ళు డిసైడ్ అవ్వాలన్నట్టు, ఎవరు మణికంఠ వైపు ఎవరు సోనియా వైపు. సో ఇంకా అందరికీ తెలిసిందే కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే నైనిక సోనియా వైపు ఉంది, అది ఏంటో సపోర్ట్ చేసింది నైనిక సోనియాకి, అదేంటో అర్థం అవ్వలేదు. మిగతా వాళ్ళంతా సీతక్లైన్ అంతా మనకి మణికంఠకే సపోర్ట్ చేశారన్నమాట. వాళ్ళకి సోనియా అంటే కూడా నచ్చట్లేదు కదా, తను చెప్పిందే కరెక్ట్ అంటుంది, బిహేవియర్ అయినా ఏదైనా నచ్చట్లేదు కాబట్టి సో అందరూ మణికంఠ సైడే ఉన్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారము మనకి సోనియా అనే లిస్ట్లో ఉంది, మీ ఓటింగ్ ప్రకారము ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి ఇంకా మరి అని అంటే. సో ఇంకా మణికంఠ సేవ్ అయిపోతాడు, సోనియా ఎలిమినేట్ అయిపోతుంది. అందరికీ తెలిసిందే తను ఈ వీక్ అసలు తాను ఫస్ట్ వీక్ అండి, ఫస్ట్ 2-3 డేస్ ఫస్ట్ మంచిగానే మాట్లాడింది, ఆరెంజెస్ ఆడినప్పుడు కుక్కర్ విషయము అదంతా బాగానే ఉంది. బట్ తను ఇక సొంత హౌస్ లాగానే ఫీల్ అయిపోయింది అనమాట. సో ఇంకెక్కడికి వెళ్ళి మనకైతే రేపటి నుండి మనకి సెన్సార్ చూపించడానికి అయితే ఏం ఉండవు, చెప్పలేము. ఇంకెవరైనా వస్తారు కావచ్చు, ఎవరితోటి ఉంటారో మనకైతే తెలియదు. సో ఇది అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక చక్కటి లెసన్ లాగా ఉంటుంది. ఎవరితోటి ఎక్కువగా పిచ్చి బిహేవ్ చేయకూడదు, క్లోజ్గా ఉండకూడదు, లిమిట్గా ఉండాలి అని చెప్పేసి ఒకటి థాట్ అనేది వస్తుంది. మణికంఠ బయటికి రాగానే అండి ఫస్ట్ వచ్చి తనను అప్రిషియేట్ చేసేది, తనను ఓదార్చి తనను దగ్గర తీసుకునేది ఆదిత్య ఓం గారే అండి. సో ఎవరు రాలేదు, తర్వాత నిఖిల్ వచ్చాడు, తర్వాత విష్ణు వచ్చాడు. సో జెన్యున్గా ఉన్న వాళ్ళతోటి ఉంటారండి. ఓకే మణికంఠ ఎమోషనల్ కావచ్చు, తను 2 ఫేసెస్ కావచ్చు, ఏదైనా కానీ గేమ్స్ పరంగా అయితే ఓకే కదా, మనకు కావాల్సింది గేమ్ ఆడటం అంతే కదా. సో ఇంకా ఇక్కడ ఒక లిస్ట్ ఏంటి అని అంటే మణికంఠకి ఒక చిన్న పనిష్మెంట్ లాగా అన్నట్టు, తనను జైల్లో డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి జైల్లో ఉంటాడు. మనకు తెలిసిందే కదా, జైల్లో బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసేంతవరకు తను జైల్లోనే ఉండాలి. సో అనౌన్స్ చేశాక మనకి హౌస్లో ఉంటాడనమాట. ఇంకా ఇక్కడితోటి మనకి సోనియా చాప్టర్ అనేది అయిపోయింది. 2 వీక్స్ కాదండి, ఈ వీక్ అయితే మరీ చెండాలము పృథ్వీ. ఇక వద్దులేండి, ఎందుకు ఇక వెళ్ళిపోయింది కదా మనకి. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్ళిపోయే ముందు బిగ్ బాస్ గారు ఒకటి ఇచ్చి మనకి నాగార్జున గారు ఒకటి అనౌన్స్ చేశారండి. ఏంటనంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడం అనేది మీ చేతుల్లోనే ఉంది. బట్ ఏంటనంటే ఈ వీక్ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేసేసి వెళ్ళిపోయారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలు కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను లెహెంగాస్ అండి 33 లెహెంగాస్. సో ఇప్పుడు న్యూ ఫ్యాషన్ది దసరాకి సంబంధించి అని చెప్పేసి నేను 33 లెహెంగాస్ పిక్స్ అండ్ వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.